నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. అందరిలా కాకుండా డిఫరెంట్గా ఉంటావు నువ్వు. లైఫ్ని డిఫరెంట్ యాంగిల్లో చూడమంటే డిఫరెంట్ యాంగిల్లో ఫోటో దిగడం గుర్తుందా? 4 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తావా అని అడిగావు. ఇప్పుడు ఉందా గ్యారంటీ? ఇప్పుడేంటి సార్, ఎప్పుడూ అమ్మాయి నాదే. ఎరా లైఫ్ మొత్తం ముందే ఫిక్స్ అయిపోయావా? మరి ఇంకెందుకు సార్ లవ్ చేయడం? గుడ్ గుడ్, వెరీ గుడ్. లవ్లో బాగా క్లియర్గా ఉన్నావు. మరి ఎగ్జామ్స్? నా రిజల్ట్ నాకు ముందే తెలుసు సార్, ఈజీగా పాస్ అయిపోతాను. హే రే రే, నీకున్న తెలివితేటలకి జస్ట్ పాస్ ఏంట్రా, ఫస్ట్ వస్తావు. కానీ రే ఎక్కే మెట్టుని జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి. ఎక్కడో చివరి మెట్టుని చూసుకొని ఎక్కకూడదు, పడిపోతావు. యుల్ ఫాల్ డౌన్. యా, ఫస్ట్ నువ్వు పాస్ అవ్వాలంటే ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాయాలంటే ప్రిన్సిపాల్ చెప్పినట్టు మీ నాన్నని తీసుకురావాలి. తీసుకొస్తాను సార్. ఏం చెప్పి తీసుకొస్తావు? అందుకే నేనే పర్సనల్గా ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేసి మీ ఇంటికి ఫోన్ చేయకుండా ఆపాను. నీకే ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నువ్వు అనవసరమైన ఆలోచనలతో మైండ్ని డైవర్ట్ కానీకు. యు జస్ట్ ఫోకస్ ఫోకస్. కొన్ని నెల రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ముందు బాగా చదువుకో. ఇదిగా కెరీర్ బాగుంటే ఇవన్నీ వాటంతట అవే వస్తాయి. లే బయలుదేరు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ అమ్మాయిని ఎలా కనుక్కోవాలి సార్?